కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 8వ తేదీన ధనుసు రాశి జాతకులు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలలోపు ధనయోగం, అదృష్ట యోగం కలిగించే వార్తతో పాటుగా ఒక అవమానం కూడా జరుగుతుంది. ఆ అవమానం తాలూకా మీ మనసు కలవరపాటుకు గురి అవుతుంది. ఈ అవమానం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మీ జీవితం మొత్తాన్ని కూడా ఇది చుట్టుకుంటుంది. మీ యొక్క కుటుంబాన్ని కూడా రోడ్డుకు లాగేస్తుంది. అయితే అదృష్టం, సంతోషం, దానితో పాటుగా బాధ, దురదృష్టం ఇవి రెండు కలగలిసిన రోజుగా, ఎంతో చీకటి రోజుగా ఈ రోజు ధనుసు రాశి జాతకులకు చెప్పొచ్చు. ఏం జరగబోతుంది అసలు ఈ రోజున? ఎందులకు గాను మా గ్రహస్థితి ఈ విధంగా మారింది అంటే గనక ఇదంతా గ్రహానుకూల పరిస్థితి. మీ యొక్క కర్మ ఫలితమే. శని భగవానుని యొక్క అననుకూలత ఈ రోజున ఇత్యాది ఫలితాలకు మూల కారణం. ఏం జరగబోతుంది అసలు ఈ రోజున? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? ధనుసు రాశి జాతకుల యొక్క జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. సాయంకాలం సమయంలో ఈ రాశి జాతకులకు అదృష్టమైన శుభవార్త కలగబోతుంది. ఆకస్మిక ధన యోగం కలగబోతుంది. ఈ రాశి జాతకులకు దానితో పాటుగా ఒక అవమానం కలగబోతుంది. ఒకరి ద్వారా కలిగే ఈ అవమానం జీవితం మొత్తాన్ని కూడాను పణంగా పెట్టినట్లు భావిస్తారు. మీ జీవితంలో ఇది ఒక కీలక సమస్య అయిపోతుంది. మీరు కూర్చున్నా, నుంచున్నా, అన్నం తింటున్నా, ఏదైనా పనిలో ఉన్నా ఎప్పుడు ఇదే ధ్యాసలో ఉంటారు. కుటుంబం అంతా మిమ్మల్ని చూసి బాధపడతారు. చీకటిగా అనిపిస్తుంది. ఏదో స్తబ్దుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ ఆగిపోయిందా అన్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఒక్కసారిగా బ్లాంక్ అవుట్ అయిపోతారు. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే శనిగ్రహ సంచారం పంచమ స్థానంలో ఈ రాశి జాతకులకు జరగబోతుంది. పంచమ స్థానంలో ఉన్న శని భగవానుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే కర్మ ఫలితాలు మంచి చెడు రెండూ కలిసి ఒకే తాటి మీదకు తీసుకొస్తాడు. శని భగవానుని యొక్క అననుకూలత, అనుగ్రహం రెండూ ఉన్నాయి కావున మంచి శుభవార్త వింటారు. అశుభవార్త కూడా ఈ విధంగా మీ పంచన చేరబోతుంది. కానీ మీరు మాత్రం దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజుతో మీ యొక్క జీవితం ఆగిపోదు కదా. ఆగిపోతుంది అనే భ్రమలోకి నెట్టివేసిన ఆ అశుభవార్త కూడా శుభవార్తగా మారుతుంది. ఈ రోజు తప్పు రేపటి ఒప్పు అవుతుంది. మీరు క్షణికావేశానికి లోను కాకూడదు. అప్రమత్తంగా ఉండండి. భగవంతుని సన్నిధానానికి వెళ్లే వీలుంటే వెళ్ళండి. లేదంటే నిత్యము కూడా ఇష్టదైవ నామస్మరణ చేయండి. కష్టం కాకులెత్తికెళ్లినట్టు వెళ్లిపోతుంది. భగవంతుడు ఏదైనా చేయగలడు. మీ మొరను ఆలకించగలడు. మీ జీవితాన్ని, మీ జీవితంలో ఉన్న కష్టాన్ని దూది పింజేలాగా ఎగిరిపోయేంత పరిస్థితులను కూడా భగవంతుడే కల్పించగలడు. వీరి జాతక రేఖలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో కూడా, ఏ విధమైన సమస్యలు ఈ రోజు ఎదుర్కొనే అవకాశం ఉంది, వీరు చేయాల్సిన ముఖ్యమైన అతిపెద్ద పని ఏమిటి, ఈ పని వల్ల వీరికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం, ఇత్యాది విషయాలు అన్ని వివరంగా ఈ రోజున ధనుస్సు రాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఏమిటంటే గనక మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ మంచి వీరికి కష్టం తెచ్చిందని అపోహ అస్సలు పడొద్దు. మంచికి ఆలస్యం ఉంటుంది. చెడుకి ముందు దుందుడుకు స్వభావం ఉంటుంది. ఈ యొక్క స్వభావం రీత్యానే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఆ మంచి ఎక్కువ కాలం ఆగదు.
చెడు ఎక్కువ కాలం దాగదు. మీరు పట్టిన ఏ పట్టు వదలరు. ఉడుం పట్టు పడుతూ ఉంటారు. దేనిని సామాన్యంగా పట్టుకోరు. కానీ ఒక్కసారి పట్టుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఉంటుంది. ఇటు గృహంలో కానీ, అటు భూమి విషయాల్లో కానీ, ఇటు కుటుంబ పరంగా కానీ ఎటు చూసినా కూడా వీరికి సమస్యలు, ఆటంకాలు అనేవి అడుగడుగునా వీరిని వెంటాడుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడాను వీరికి దినదిన గండం అన్నట్లు ఉంటుంది. దినదినం ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఎప్పుడూ ఏదో ఒక సవాల్గాని వీరికి జీవితం గడిచిపోతూ ఉంటుంది. కానీ సవాళ్లు ఎదుర్కొని ముందుకు వెళ్లడం ఈ రాశి జాతకుల సాహసత్వంగా చెప్పొచ్చు. అయితే వీరి జీవితంలో ఎక్కువ, లేకపోతే దానికంటే ఎక్కువ నష్టపోయేది కూడా ఎక్కువే. అంటే ఎంతో నష్టపోతారు. శత్రువులకు కూడా ఇటువంటి కష్టం రాకూడదు అని మిమ్మల్ని చూసిన వారు అనుకుంటారు. కానీ ఆ నష్టంలో కూడా లాభాన్ని వెతుక్కుంటారు వీరు. ఎంత సాధించినా, ఎంత కష్టపడినా క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అన్నట్లు అయిపోతుంది. కానీ అవసరానికి భగవంతుడే పంపించినట్లు ధనం వస్తూ ఉంటుంది. అలా అని ధనం కోసం సమస్యలు పడతారా అంటే సమస్యలు ఉండవు. అవసరాలు తీరిపోతూ ఉంటాయి. కానీ నష్టం కలుగుతూ ఉంటుంది. కలగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అంటే భగవంతుని అనుగ్రహం. వీరికి తోడుగా భగవంతుడు ఉన్నాడు అనేది అందరికీ అవగతమవుతుంది. అందుకే వీరికి జీవితంలో గౌరవం ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఉండనిదల్లా ధనం మాత్రమే. అంటే ధనాన్ని పోగుబాటు చేసుకోలేకపోతారు. అవసరాలకు ధనాన్ని ఉపయోగించుకోవడం కాదు, ఎవరికైనా కష్టం వస్తే ధనం ఇవ్వడం, ఎవరైనా సమస్యలు అండగా నిలబడడం, మధ్యవర్తిత్వం చెయ్యడం, తత్ఫలితమే ధనాన్ని పోగొట్టుకోవడం, ఇలాంటివి చూస్తూనే ఉంటాం వీరి జీవితంలో. అలాగే ఉద్యోగ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఈ ఒక రోజున వీరికి శుభవార్తలు అయితే ఉన్నాయండి. ఈ రోజు సాయంకాలం వీరికి అత్యధికంగా ఒక శుభవార్త అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ శుభవార్త వీరికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే, కొంచెంగా డబ్బు విషయంలోనే వీరికి ఒక ఊహించని మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారిలో వీళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది చాలా ఎక్కువగా ఆశించరు. వచ్చిన దాంట్లోనే తృప్తి ఉండాలి, వచ్చిన దాంట్లో చాలు అనుకునే మనస్తత్వం ఉంటుంది. వీరు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఈ రోజున బయటపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ధనం విషయంలో ఏమిటంటే, గతంలో ఎవరైతే వీరికి మనీ పరంగా ఇచ్చారో వీరు ఇది రాదు, ఇక తిరిగి రాదు, ఆశలు వదిలేసుకుంటున్నా అనుకుంటారో అలాంటి ధనం అనేది వీరికైతే ఈ రోజున సాయంకాలం సమయంలో మీ జీవితంలోకి వారు రావడం, లేదా ఊహించని విధంగా ధనం రావడం, ఈ యొక్క ధనం వచ్చే అవకాశం ఉంది. ఒక మగ వ్యక్తి కావచ్చు, ఆడ వ్యక్తి కావచ్చు, వీరిద్దరి ద్వారా వీరు పడుతున్న ఆ యొక్క బాధలకు చెక్ పడబోతుంది. వీరు పడుతున్న ఇబ్బందులు గ్రహించి వీరికి ఏ విధంగా అయినా వీళ్లకి ఇవ్వాల్సింది ఇవ్వాలి అంటూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు వీరి మీద బలం, ప్రభావం చూపిస్తారు. మరలా పూర్తిగా మీకు డబ్బులు తిరిగి తెచ్చి ఇచ్చే అవకాశం, ఒక మార్గం కనిపిస్తుంది. చాలా బలంగా, బలిష్టంగా కనిపిస్తుంది. దానివల్ల మీకు ఏ స్త్రీల వల్ల, ఏ పురుషుల వల్ల అయినా మీకు ధనం ఆగిపోయి ఉంటే తిరిగి వస్తుంది. ముఖ్యంగా శ్రేయోభిలాషలాగా భావించే ఒక ఆడ స్త్రీ వల్ల ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి యొక్క జాతక రేఖలో చూస్తే ఇప్పుడు కొద్దిగా వీరికి జాబ్ పర్పస్ మీద, వీరికి జాబ్ గురించి కానీ, బ్రతుకుదెరువు పని గురించి కానీ ఎంతో కష్టపడుతూ, శ్రమ పడుతూ ఉన్నారు. ఎంత దూరమైనా, ఎంత దానికైనా కూడా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరి యొక్క అభివృద్ధి రీత్యా, వీరి యొక్క పురోగతి రీత్యా వీరికైతే సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు. ఆ అవకాశాలు ఇప్పుడు బలంగా మారబోతున్నాయి. మీకు కలిగిన నెగటివ్ ఫలితాలు తగ్గుముఖం పట్టబోతున్నాయి. రోజు రోజుకి వీరు పడుతున్న కష్టానికి ఎక్కువగా ప్రతిఫలితాలు ఇక కలగక మానవు. అలాంటి విషయంలో కూడా ఈ రోజున ఈ తిథి ప్రకారం చూస్తే గనక వీరికైతే ఒక ప్రత్యేకమైన శుభవార్తగా ఇది నిలబడుతుంది. వీరికి చాలా అద్భుతంగా ఈ ఆదివారం తిథి ఉండబోతుంది. సాయంకాల సమయంలో వీరికైతే మాత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపల శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వాళ్లలో కూడా వీరికి కొద్దిగా అత్యధికంగా కొంచెం ప్రమోషన్ అలాంటి వార్తలు కానీ, లేదా వీరు చేసే దానిలో
వర్క్లో కొద్దిగా డెవలప్మెంట్ కానీ పెద్ద వ్యక్తుల నుండి శుభవార్త గాని వీరికి వచ్చే అవకాశాలున్నాయి. ఆ విషయంలో కూడా వీరికి కొంచెంగా ఈ రోజున అనుకూలత ఎక్కువే కనిపిస్తుంది. డబ్బు చేతికి వచ్చినా సరే మరలా ఆ డబ్బుని ఏదో ఒక రూపంలో మరలా ఆశ చూపించి ఎదుటివారు వారి యొక్క అవసరం కోసం లాక్కునే ప్రయత్నం చేస్తారు. కావున మీరు ఏదో ఒక రూపంలో వారికి అడ్డు తగలడం మంచిది. లేదంటే కష్టాలు ఇబ్బందులు మరలా మీకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా వస్తాయని చెప్పక తప్పదు. అయితే మీకు వచ్చిన ధనం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, మిమ్మల్ని అవమానించి మీ ద్వారానే మీ చేతుల ద్వారానే ఒక స్త్రీ లాక్కునే ప్రయత్నం ఈ రోజు చేయబోతుంది. ఎవరో ఏదో అన్నారని కోపంలోనో ఉద్రేకంతోనో లేదా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న ఈ రాశి జాతకులు మీకు వచ్చిన ధనాన్ని కానీ లేదా మీ దగ్గర ఉన్న ధనాన్ని కానీ ఉన్న అవకాశాన్ని కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఒక స్త్రీ ఈ రోజున మిమ్మల్ని ఎలా బలహీనపరచాలో తెలుసుకుని అలాగే ఆ విధంగానే పన్నాగం పన్నుతుంది. మిమ్మల్ని అవమానిస్తుంది, లేనిపోని ఆరోపణలు చేస్తుంది, ఒక నిందను కూడా వేయబోతుంది. అది నింద నిజం కాదు అని నిరూపించుకునే క్రమంలోనే మిమ్మల్ని బోల్తా కొట్టించేస్తుంది. కావున ఈ రోజున మౌనంగా ఒంటరి పోరాటం చెయ్యండి. ఎవరితో ఏ విషయం చెప్పొద్దు. జరిగిన విషయం కానీ జరుగుతున్న విషయం కానీ మీరు చేయాలి అనుకుంటున్న ఏ విషయం గురించి కానీ ఎవరితో చెప్పొద్దు. ఆ స్త్రీ చాలా ఉత్సాహంగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకుని సిద్ధంగా ఉంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క జీవితంలో సహోద్యోగుల రూపంలో, స్నేహితుల రూపంలో, ఇరుగు పొరుగులో కూడా ఉండొచ్చు. కావున వారి వల్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఒకసారి మన వద్దకు డబ్బు వచ్చిందంటే చెయ్యి జార్చుకోకూడదు. ధనం మన చేతిలో ఉండడం వేరు, ఎవరో చేతి నుండి మన వద్దకు రావడం వేరు. ఎవరో కష్టం ఉందని చెప్పి మీరు తనకు మాలిన ధర్మం చేస్తే మీతో పాటు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీదకొచ్చేస్తారు. ఈ యొక్క విషయాన్ని ఏ రోజునైనా గ్రహించండి. ఇన్నాళ్లు జరిగిందేదో జరిగిపోయింది, చేసిందేదో చేసేశారు. కానీ ఇప్పటి నుంచైనా అప్రమత్తంగా లేకపోతే ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్న వాటి మీద రెట్టింపు అనుభవించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారు కొద్దిగా ప్రేమాభిమానాలకు ఎక్కువగా లొంగుతారు. ఎదుటివారు ఏదైనా గాని ఒక మాట చెబితే గనక ఆ మాటలో వీళ్లు నిమగ్నమైపోతారు. ఏదైనా మంచి చెడు అస్సలు ఆలోచించరు. మన ఇంట్లో మన కుటుంబంలో సంబంధించిన వారి ఇంట్లో భార్య కానీ లేదా తల్లిదండ్రులు కానీ వారి యొక్క సలహా తీసుకుంటే మంచిది. ఈ రోజున సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. అప్పుడే శుభవార్తలు వింటారు. అలాగే మీకైతే చేతిలో ధనం కూడా నిలబడుతూ ఉంటుంది. ఈ యొక్క మాసంలో ఈ తిథి నాడు మనం చూస్తే గనక కొద్దిగా మానసిక సంఘర్షణ ఎక్కువ ఉండొచ్చు. ఉదయం నుండి అయినప్పటికీ కూడాను మీరు కొంచెం ప్రశాంతతను కోల్పోతారు. ఆచితూచి ప్రశాంతంగా ఉండే మార్గాలు వెతకండి. అనుకున్న పని ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రోజు కొంచెంగా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఆ పరిచయాలు మీకు అంత కరెక్ట్ అయినవి కాదు. ఎవరిని కూడా స్నేహ పరిచయాలు ఉన్నా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళని కూడా స్నేహంగా ఈ రోజు చూడకపోవడమే మంచిది. జాతక రేఖ ప్రకారం ఈ రోజు ఇలా జరగబోతుంది. ఆంజనేయ స్వామి వారిని పూజించుకుని ఈ రోజున ఉదయాన్నే లేచాక ఆంజనేయ స్వామికి పూజ చేసుకుని వీలైతే ఆకు పూజ చేసుకోండి. ఇలా చేసుకుని బయటికి వెళ్తే లేదా ఒక తమలపాకును జోబులో పెట్టుకుని వెళ్ళండి. లేదా ఒక తమలపాకును జోబులో పెట్టుకుని ఈ రోజంతా నిత్యము మీతో పాటు ఉంచుకునే విధంగా అప్పుడు బయటికి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. వచ్చే అవకాశాలు మెండుగా వస్తాయి. అలాగే మీరు మాత్రము ఖచ్చితంగా ఒక గోమాతకు ఈ రోజున ఉడకబెట్టిన శనగలను మీరు తినిపించండి. పలహారం ఏదైనా కావచ్చు, వెజిటబుల్స్ లాంటివి కూడా పెట్టొచ్చు. ఇలా చేస్తే కొంచెం సానుకూల ప్రయత్నాలు పెరుగుతాయి. దుష్ట సంకల్పం తొలగిపోతుంది. మంచి సంకల్పం అనేది మీకు వస్తుంది. ఊహించని స్థాయికి వెళ్తారు. మంచి మంచి శుభవార్తలు వింటారు. అయితే ఈ రోజు అంతా కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.